సిటీస్లో 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ మొత్తం ఓవరాల్గా గ్లోబల్గా టెంపరేచర్ రైజ్ అనేది మనకు తెలుసు. దాంతో చాలా మార్పులన్నీ కూడా గ్లోబల్ వార్మింగ్ ద్వారా వచ్చినాయి. బట్ మీరు ఇక్కడ చూస్తే కనుక అంటే ఈ హీట్ ఐలాండ్ కాన్సెప్ట్ సిటీస్లో దగ్గరకు వచ్చేటప్పటికి పక్కన ఉన్నటువంటి ప్రాంతాలతోటి కన్నా ఇక్కడ 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ 5 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువ టెంపరేచర్ రికార్డ్ అవుతుందన్నమాట. సో అంటే సపోజ్ మనకి ఇప్పుడు ఊరి బయట కన్నా హైదరాబాద్ సిటీలో టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. ఈ టెంపరేచర్స్ ఎక్కువ ఉండడంతో కూడా మనకి హీట్ ఐలాండ్ కాన్సెప్ట్లో న్యాచురల్గా మనకి ఏంటంటే మాన్సూన్ తోటి ఇప్పుడు వచ్చేటటువంటి ఏదైతే మాయిశ్చర్ ఉంటుందో ప్లస్ ఆ మాన్సూన్ మాయిశ్చరే కాకుండా నార్మల్గా లోకల్గా ఉన్నటువంటి మాయిశ్చర్ తోటి కూడా మనకి కన్వెక్టివ్ కరెంట్స్ అంటే దీంతో పైకి ఇది ఈ వాటర్ వేపర్ ఇదంతా పైకి వెళ్ళటం, ఈ కండెన్స్ అవ్వడానికి కావాల్సిన పొల్యూషన్ కూడా విపరీతంగా ఉండటంతో కావాల్సినటువంటి పొల్యూటన్స్ న్యూక్లియర్ లాగా అంటే అది దాని చుట్టూ వాటర్ డ్రాప్స్ అది మాయిశ్చర్ ఫామ్ అవ్వటం, ఇది క్లౌడ్ మళ్ళీ అక్కడే పట్టడం అనేది అంటే హైదరాబాద్ సిటీ లాగా అన్ని సిటీస్లో కూడా ఈ హీట్ ఐలాండ్ కాన్సెప్ట్ తోటి ముందు కూడా మనకి ఎక్కువ వర్షపాతం రూరల్ ఏరియాస్ కన్నా ఎక్కువ రికార్డ్ అవ్వడానికి ఇక్కడ మనకి డేటా తోటి కానీ ఇదంతా కూడా తెలుస్తుంది. సో అందుకోసం మనం గతంలో కన్నా మనం లాస్ట్ 25 ఇయర్స్లో కూడా చూస్తే కనుక 3 టైమ్స్ ఎక్కువ మనకి ఇది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇది రికార్డ్ అవుతుంది అనేది కూడా అంటే ఇది ఈ క్లౌడ్ బస్ ఇది అనేది కూడా మనం గత 25 ఇయర్స్లో పాత 25 ఇయర్స్ బ్యాక్ డేటా కూడా చూస్తే అది మనకి ఆ డేటా ఉన్నట్టు కూడా మనకి తెలుస్తుంది. సో అంటే ఒక రకంగా ఇప్పుడు ఇవన్నీ చెప్పడం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే బేసికల్గా సిటీస్లో ఎక్కువ వర్షపాతం రికార్డ్ అవుతుంది, సబర్బ్స్ లైక్ మనకి మేడ్చల్లు లేకపోతే అవతల బయట ఉన్న దానికన్నా కానీ సిటీస్లో ఎక్కువ అవుతుంది. సో దానికి కావాల్సినటువంటి అర్బన్ ఫ్లడ్ మేనేజ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కూడా చాలా కీలక పాత్ర పోషిస్తారు అన్నమాట సిటీస్లో. అర్బన్ ఫ్లడ్ మేనేజ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏమొస్తుంది? సో అంటే ఇది మనం మేనేజ్ చేయలేకపోతే కనుక ఈ వరదలు అనేది నిత్యకృతంగా మనకి ప్రతి సంవత్సరం కూడా మనకి ఈ వరదలు అనేది వస్తుంటాయి. ఈ వరదల్లో నష్టపోయేది కూడా ప్రధానంగా పేద వర్గాలే నష్టపోతాయి. ఎందుకంటే న్యాచురల్గా వీళ్ళు లో లయింగ్ ఏరియాస్లో ఉంటాయి, లేకపోతే వాళ్ళు ఇల్లులు కట్టేటప్పుడు కూడా హైట్ లేపరు కూడా మామూలుగా మీరు చూస్తే కనుక ఎక్కువ ఖర్చు కాకుండా తక్కువలో ఉంటుంది. సో అన్నీ కూడా కాలనీస్ అన్నీ కూడా ముంపుకుంటాయి. నెక్స్ట్ ఈ బస్తీలు కూడా లో లయింగ్ ఏరియాస్లో వాటిల్లో ఉండే వాళ్ళు ఉంటారు. అంటే ఈ వచ్చేటటువంటి ఈ ఫ్లడ్ దీంతో వచ్చే ఇక మీద వాటిల్లో పేద వర్గాలే నష్టపోతుంటారు. ఇప్పుడు మనం చూసిన ప్రతి చోట కూడా ఈ వర్షంలో వాళ్ళే ఎక్కువ నష్టపోయినట్టు కూడా కనబడుతుంది. సో దీనికి మనం ఈ అర్బన్ ఫ్లడ్ మేనేజ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలంటే కనుక ఖచ్చితంగా చెరువుల్ని పునరుద్ధరించాలి, నాలాల్ని పునరుద్ధరించాలి. నాలా నెట్వర్క్ ఏదైతే ఉందో దాన్ని వీలైనంత వరకు మనం తీసుకురావాలి. మీ చెరువులు మనకు తెలుసు దాదాపు 60 to 70% ఆఫ్ ద లేక్స్ మొత్తం డిసపేర్ అయినాయి. నాలాస్ అయితే కనుక చాలా చోట్ల నాలాస్ అసలు కనెక్షన్ కూడా లేదు. అండ్ గతంలో 10 మీటర్లు వెడల్పు ఉండే నాలాలు ఇప్పుడు హార్డ్లీ 1-2 మీటర్స్ కూడా వెడల్పు లేనటువంటి పరిస్థితులు మన సిటీ అంతా కూడా మనకున్నదన్నమాట. సో దీన్ని మనం నాలాల్లో పునరుద్ధరణ చేయటం అనే దాని మీద ఈ మనం అంటే నెక్స్ట్ 50 ఏళ్ళు 100 ఏళ్ళు సిటీ కనుక మనకి జాగ్రత్తగా కాపాడుకోవాలంటే కనుక సో దీనికి తప్పకుండా మనం ఈ ఎంక్రోచ్మెంట్స్ని మనం చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది, రిజ్యూనేషన్ చేయాల్సిన అవసరం కూడా మనకి చాలా ఉంటుందన్నమాట. ఇది లేక్స్ని, వాటర్ బాడీస్, పార్క్స్ కూడా. ఎందుకంటే వెజిటేషన్ చెట్లు ఉంటాయి, చెట్లు కూడా వీళ్ళ యాక్ట్ యాజ్ అది కూలింగ్ ఎఫెక్ట్ కోసం అనమాట. ఎందుకంటే మీకు తెలుసు ఇందాక 3 to 5 డిగ్రీస్ ఎందుకు ఎక్కువ ఉన్నది హీట్ ఐలాండ్ కాన్సెప్ట్లో సింపుల్. మన కాంక్రీట్ స్ట్రక్చర్స్ చాలా వస్తాయి, కాంక్రీట్ బిల్డింగ్స్ ఇవన్నీ వచ్చినప్పుడు ఆ బిల్డింగ్స్ వచ్చినప్పుడు మొత్తం కాంక్రీటైజ్ అయిపోయింది. మొత్తం మీకు అది మనకి కోఎఫిషియంట్ ఆఫ్ రన్ ఆఫ్ అని ఉంటుందన్నమాట. ఆ కోఎఫిషియంట్ ఆఫ్ రన్ ఆఫ్ 0.98 0.99 ఉందన్నమాట. అంటే 100 లీటర్లు వర్షం పడితే కనుక హార్డ్లీ 1 లీటరు నీళ్లు ఇంకుతాయి లోపలికి, తక్కిన 99 లీటర్లు బయట అట్లా పారి చెరువుల్లోగా లేకపోతే ఎక్కడ అంటే రోడ్ల మీద పారి డ్రైనేజీలకు వెళ్ళిపోవటం జరుగుతుందన్నమాట. సో అంటే మనకి ఇంత దీంట్లో అంటే వాటర్ కూడా మనకి హోల్డ్ చేసేటటువంటి స్ట్రక్చర్స్ లేవు, అండ్ లేక్స్ లేవు, వాటర్ డ్రైన్స్ లేవు, ఇవన్నీ లేవు. కాబట్టి ఈ పునరుద్ధరణ అండ్ దీంట్లో ఇందాక నేను చెప్తున్నటువంటి ఆ హీట్ ఐలాండ్ దీంట్లో కూడా మీరు ఒకసారి చూడాల్సింది ఏంటంటే ఈ కాంక్రీటైజేషన్ అవ్వడంతో అక్కడ టెంపరేచర్ అంటే రేడియేషన్ కూడా ఎక్కువ దాన్ని ట్రాప్ అయిన తర్వాత మనకి ఎక్కువ వర్షాలు కూడా మనకి సాయంత్రం పూట అంటే ఈ కూల్ అయిన తర్వాత సాయంత్రం పూట మెల్లిగా కండక్టివ్ కరెంట్స్ తోటి మనకి అంటే దిస్ ఈజ్ ద ప్యాటర్న్. సబర్బ్స్ కన్నా సిటీలో ఎక్కువ పడుతుంది నెంబర్ 1. నెక్స్ట్ ఎక్కువ కూడా సాయంత్రాల పూట అంటే కూల్ అయిన తర్వాత పడుతుంది అనేది అదొక మనం అనుకోవాలి. నెక్స్ట్ షార్ట్ ఇంటెన్స్ స్పెల్స్ ఎక్కువ అవుతాయి, అంటే ఎక్కువ వర్షపాతం ఉధృతంగా పడుతుంది.
దీనికి మాన్సూన్ దీంతో అంటే మాయిశ్చర్ తోటి మాన్సూన్ మాయిశ్చర్ ఉన్నా కానీ లోకల్ ఫ్యాక్టర్స్ తోటి అక్కడ లోకల్ క్లైమాటిక్ దీంతో కూడా మనకు అవుతుంది. అంటే మనం ఈ పరిగణలోకి తీసుకోవాలనేది చెప్తుంది అనమాట. సో ఈ సిటీలు అంటే అర్బన్ సిటీస్ మొత్తం ఇండియా వ్యాప్తంగా కానీ మనం ఎక్కడైనా కానీ చూసినా కూడా దీనికి మనం సన్నాహితులై ఉండాలి. అండ్ ఎంక్రోచ్మెంట్స్ ఎస్పెషలీ వాటర్ బాడీస్, పార్కులు, నాలాస్ అనే దాని మీద చాలా చాలా అంటే ఎస్పెషలీ ఇది దీంట్లో స్టేక్స్ ఎవరికి ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తే కనుక యంగర్ జనరేషన్కి, సో మనం ఇప్పుడు జెడ్ మనం చూసాం, ఏది వాళ్ళు నేపాల్లో చాలా ప్రధాన భూమిక పోషించారు. ఈ ఎంక్రోచ్మెంట్స్ దాంట్లో కూడా ఇట్లాంటి వాళ్ళకి చాలా ప్రధానమైన పాత్ర ఉంటుంది అనమాట. ఎందుకంటే రేపు ఫ్యూచర్ వాళ్ళదే కదా, వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళే రేపు వాళ్ళు రాసుకోవాలి. వాళ్ళ ఫ్యూచర్లో ఇప్పుడు రేపు చెరువులు ఎవరిని ఆక్రమించినా, పార్కులు ఆక్రమించినా, లేకపోతే నాలాలు ఆక్రమించినా ఎక్కువ నష్టపోయేది ఈ ఉండేటువంటి యంగర్ జనరేషన్ అనమాట. సో అందుకోసం యంగర్ జనరేషన్ హ్యాస్ ఎ బిగ్గర్ రోల్ ఇన్ వాళ్ళ స్టేక్ హోల్డర్స్ కూడా ఉంటారు. అఫ్కోర్స్ అందరితో ఉంటుంది, వీళ్ళకి ఇంకా దే హ్యావ్ ఎ బిగ్గర్ రోల్. సో ఇవన్నిటి నేపథ్యంలో మనము ఇది ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా చూడాలి. అండ్ మనం డేటా కూడా మేము ఇచ్చాము, మీ అందరు కూడా ఈ కాపీస్ కూడా ఇచ్చుంటారు బహుశా. సో మనకి ఈ దీంట్లో ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా మనం చూస్తే కనుక మన దగ్గర ప్రస్తుతానికి 51 డిఆర్ఎఫ్ టీమ్స్ ఉన్నాయి. సో దీన్ని త్వరలో అంటే దాన్ని యాక్చువల్గా 72 టీమ్స్కి త్వరలో పెంచడానికి గవర్నమెంట్కి ప్రతిపాదనలు కూడా పంపిస్తాము. ఎందుకంటే యాక్చువల్ ఒరిజినల్గా మన క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చింది 72కి, బట్ అప్పుడు ఇనీషియల్గా మనం 51 దానికి చేసాము. సో దాన్ని 72కి చేయడానికి కూడా గవర్నమెంట్ ప్రతిపాదనలు పంపుతాం. వీ హ్యావ్ ఇంకా వేరే 150 మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ కూడా ఉన్నాయి. సో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ అండ్ ఈ 51కి ఇంకొక 21 యాడ్ అవుతాయి కనుక 72 ఇది అవుతాయి మనకి. ఎందుకంటే ఇది సిటీ కోర్ సిటీలో మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం కూడా మనకు ఉంటుందన్నమాట. అండ్ ఇది కాకుండా స్టాటిక్ టీమ్స్ కూడా ఉన్నాయి మనకి, 240 స్టాటిక్ వాటర్ లాగింగ్ పాయింట్స్ కూడా. అండ్ ఇదే కాకుండా మనం ఈ కోఆర్డినేట్ విత్ ఇతర ఏజెన్సీస్, మీ అందరికీ తెలుసు మనకి ఇది రకరకాల ఏజెన్సీస్ లైక్ ఐఎండి, ఎన్ఆర్ఎస్సి, అట్లనే టీజీ, డిపిఎస్, ఇట్లా అందరితో కూడా మనం కోఆర్డినేట్ చేస్తున్నాం. సో డిజాస్టర్ మేనేజ్మెంట్లో మనకి ఇమీడియట్ రిలీఫ్ కోసం కూడా మనం ఇమీడియట్గా ఏంటంటే నాలాస్ని ఎక్కడెక్కడైతే కనుక ఎంక్రోచ్ చేయబడ్డాయో అక్కడ ఇమీడియట్గా రిలీఫ్ ఇవ్వడానికి డీసిల్టింగ్ కూడా ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ అనమాట. మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే మైత్రివనం ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. మైత్రివనంలో చూస్తే కనుక దాదాపు మోర్ దెన్ అక్కడ మనం 20 ట్రక్కుల పైన సిల్ట్ అక్కడ తీయటం జరిగిందనమాట. సో జస్ట్ ఆ మైత్రివనం మీరు ఇంతకుముందు విపరీతంగా వాటర్ లాగింగ్ అయ్యేది. ఇప్పుడు ఎప్పుడైతే కనుక అక్కడ మన డిఆర్ఎఫ్ నుంచి అట్లానే మన డిజాస్టర్ మేనేజ్మెంట్ వైపు నుంచి ప్లస్ మన అసెట్ ప్రొటెక్షన్ నుంచి జిహెచ్ఎంసీ వారు కూడా అందరూ కలిసి సంయుక్తంగా అక్కడ కోఆర్డినేటెడ్గా చేయడంతో తెలుసు మీకు, అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ రావటం జరిగింది. దాని తర్వాత అక్కడ ఒక ప్లాన్ ప్రకారం కూడా అదంతా కూడా మొత్తం మనం దాన్ని పునరుద్ధరించడానికి అంటే ఆ నెట్వర్క్ అంతా చేయడానికి జరుగుతుంది. సో దాంట్లో కూడా ఈ సిల్ట్ మొత్తం చూస్తే మోర్ దెన్ 2000 ట్రక్స్ ఇప్పటిదాకా హైదరాబాద్లో మనం సిల్ట్ తీయటం జరిగింది. సో ఈ డీసిల్టింగ్ అనేది చాలా కీలకమైనది, ఎందుకంటే చాలా చోట్ల ఆ చోకింగ్ ఆఫ్ నాలాస్ లేకపోతే డ్రైన్స్, దీనివల్ల కూడా మనకి ఈ సిల్ట్ మీద మేము అందుకోసం చాలా ప్రధానమైన అంటే ఖాళీ నాన్ రైనీ డేస్లో వీఆర్ ఫోకసింగ్ ఆన్ సిల్ట్ రిమూవల్. రైనీ డేస్ ఆఫ్ కోర్స్ ఎట్లానో మనకి ఇది ఉంటుంది, బట్ ఓన్లీ కేవలం జస్ట్ రైనీ డేస్లో వచ్చి మనము గతంలో ఉండేదానికి ఇప్పటికి ట్రాన్స్ఫర్మేషన్ ఇదే అనమాట. గతంలో మనం ఏం చేసేవాళ్ళం, అప్పుడు ఈవీడిఎంలో ఉన్నప్పుడు కూడా మనకి వర్షాలు వస్తే కనుక మన టీమ్స్ వెళ్ళి అక్కడ ఇమీడియట్గా ఏది ఆ క్యాచ్ బిట్స్ దగ్గర ఉండేటటువంటి దాన్ని క్లీన్ చేస్తూ ఉండేది. బట్ ఇప్పుడు ఇంకొక స్టెప్ ముందుకు వేసి హైడ్రాలో ఉన్నటువంటి డిఆర్ఎఫ్ టీమ్స్ ఇప్పుడు ఈ డీసిల్టింగ్ అనే దానికి కూడా ప్రధానమైన రోల్ ఇస్తూ నాన్ రెయినీ డేస్లో దాని మీద ఎక్కువ ఫోకస్ కూడా ఇస్తున్నాం. సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు మన డిజాస్టర్ మేనేజ్మెంట్. అండ్ అట్లానే మన ఈ మధ్య మనకు తెలుసు ఈ వరదల్లో కొట్టుకొని వెళ్ళిపోయిన వాళ్ళు కొన్ని బాడీస్ కూడా మనకు ట్రేస్ అవుట్ అయినాయి. సో మనకి ఇద్దరు బాడీస్ కూడా ఇంకా ట్రేస్ కాలేదు. యాక్చువల్గా దీంట్లో మేము మనం చూస్తే కనుక దాదాపు ఒక బాడీ ట్రేస్ అవుట్ అయింది, దాదాపు మనకి 75 కిలోమీటర్స్ అవతల ట్రేస్ అవుట్ అయింది. అది వలిగొండ దగ్గర ట్రేస్ అవుట్ అయింది. ఉదాహరణకి ఇక్కడ మనకి ఏది మన పార్సిగుట్ట దగ్గర చూస్తే కనుక ఆ బాడీ 2.8 కిలోమీటర్స్ స్ట్రెచ్ తోటి అది వెళ్ళి మూసీలో కలుస్తుంది అన్నమాట. అంటే అక్కడ ఆ పడ్డ బాడీ అక్కడి నుంచి అతను అక్కడి నుంచి 2.8 కిలోమీటర్స్ దాకా దాన్ని 7 సార్లు ఇప్పటిదాకా చెక్ చేసాం అన్నమాట.
సో దాంట్లో మధ్యలో కొన్ని చోట్ల నాలా క్లోజ్ అయ్యింది, కొన్ని చోట్ల ఓపెన్గా ఉంది. 7 సార్లు ఓపెన్ చేసి మొత్తం చెక్ చేసి దాన్ని టోటల్ విత్ జిహెచ్ఎంసీ వాళ్ళతోటి ప్లస్ మా 7 డిఆర్ఎఫ్ టీమ్స్ ప్లస్ 2 మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ అందరూ కూడా దీని మీద కలిసి చేశాము. డ్రోన్ తోటి కూడా 2 సార్లు మొత్తం ఈ మూసి ఇది కూడా ఓపెన్గా ఉన్న చోట కూడా అంతా కూడా మొత్తం చెక్ చేసాం. బట్ ఈ వరద దీంతో గేట్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి ఉంటే కనుక మనకి చెప్పలేము ఎక్కడ ట్రేస్ అవుతుంది అనేది కూడా. సో అంటే ఎందుకంటే మధ్యలో అన్ని చోట్ల కూడా ఈ మూసి వరద ఇదంతా కూడా రావడంతో కూడా గేట్స్ ఎత్తి ఉంటే కనుక మనకి విడోనో అది తర్వాత ట్రేస్ అవ్వడానికి ఛాన్సెస్ కూడా ఉంటే కనుక ఇది చేస్తున్నాం. సో దిస్ ఇస్ దిస్ మన రిగార్డింగ్ మన డిజాస్టర్ మేనేజ్మెంట్. అసెట్ ప్రొటెక్షన్ గురించి కూడా వీఆర్ గివెన్ లాట్ ఆఫ్ డేటా. సో మనకి మీకు ఇచ్చాము అది. దీంట్లో ఇప్పటిదాకా మోర్ దెన్ 95 డ్రైవ్స్ చేసాము. దాదాపు మనకి 900 పైన దీనికి ఇది ఐ జస్ట్ గివ్ దట్ డేటా. యా 923 ఏకర్స్ దాకా రీక్లెయిమ్ చేయడం జరిగింది. సో దీంట్లో 96 డ్రైవ్స్, దీంట్లో 923 ఏకర్స్ అరౌండ్ విచ్ ఇస్ వర్త్ అబౌట్ 45,000 to 50,000 crores అన్నట్టు. ఓకే, సో ఇది దీంట్లో అన్ని రకాల ఎంక్రోచ్మెంట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. పార్క్ ఎంక్రోచ్మెంట్స్ కూడా ఉన్నాయి. అండ్ లేక్స్ కూడా మనం ఇప్పుడు లేక్స్ పునరుద్ధరణ చేస్తున్నాం. మనం ఒక 6 చెరువులు చేస్తున్నాము. దీంట్లో లేక్స్లో 105 ఏకర్స్ ఉండే చెరువుల్ని ఇప్పుడు 180 ఏకర్స్ చేస్తాం అన్నమాట. ఈ 6 చెరువులతో అంటే 75 ఎకరాలు పెరుగుతుంది అనమాట ఈ 6 చెరువులు. సో సో జస్ట్ ఒక 6 లేక్స్కి రీజునేషన్లోనే మన 75 ఎకరాలు పెరుగుతుందంటే అందులో మన దాదాపు మోర్ దెన్ 1200 లేక్స్ టోటల్గా ఉన్నాయి. సో వాటిల్లో మీరు చూడొచ్చు ఎంత మనం రీక్లెయిమ్ చేయొచ్చు అనేది కూడా. సో డెఫినెట్లీ మనకి కంప్లీట్ అయ్యేటప్పటికి ఈ రిజ్యునేషన్స్ ఇవన్నీ నోటిఫికేషన్స్ అయ్యేటప్పటికి మ్యాక్సిమం థౌజండ్స్ ఆఫ్ ఏకర్స్ ఆఫ్ లేక్ ల్యాండ్ రిజ్యునేషన్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉందన్నట్టు. అండ్ సో దీస్ ఆర్ థింగ్స్. అండ్ ఇది టెక్నాలజీ సంబంధించి కూడా మీకు వీ హ్యావ్ గివెన్ ఎ నోట్. ఇదంతా కూడా వీ హ్యావ్ జిఐఎస్ వింగ్, అది కూడా చాలా యాక్టివ్గా ఇచ్చేస్తున్నారు. అండ్ స్ట్రీమ్ అండ్ నాలా మ్యాపింగ్ కూడా మనం జరుగుతుంది. ఈ పబ్లిష్ చేస్తాం కూడా, ఎఫ్టీఎల్ది కూడా నెక్స్ట్ మంత్ నుంచి పబ్లిష్ చేయటం మొదలెడతాము. అండ్ ఈవెన్ నాలాస్ది కూడా డిరేక్ ఎఫ్టీఎల్తో పాటు మన నాలాస్ది కూడా మనకి డ్రైనేజ్ అది దానికి సంబంధించింది కూడా అది కూడా పబ్లిష్ చేయడానికి అది కూడా చేస్తాం అది. అండ్ మీకు ఈ డేటా అందరికీ వచ్చి ఉంటుంది అనుకుంటాను. ఇది దీని నుంచి థింక్ దిస్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ ఉంటుంది. సో ఇది కూడా ఐ రిక్వెస్ట్ యూ గో త్రూ దిస్. అండ్ యా రైట్, దీస్ ఆర్ దీస్ థింగ్స్. అండ్ నిన్న కూడా మేము వీ హ్యావ్ డన్ ఇప్పుడు డిమాలిషన్స్ వీటి దగ్గర కూడా వస్తే కూడా నిన్న వీ హ్యావ్ డన్ డిమాలిషన్స్ ఎట్ గాజుల రామారం ఇది. సో అది ఇట్స్ ఆల్ గవర్నమెంట్ ల్యాండ్. సో దీంట్లో చూస్తే కనుక చాలా స్పష్టంగా ఏంటంటే మనకి ఎంక్రోచ్ అయిన వాళ్ళు, ఎంక్రోచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అంటే యాక్చువల్గా చాలామంది రౌడీ షీటర్స్ లోకల్గా ఉన్నారు. అట్లానే కొంతమంది ఇటు ప్రగతి నగర్ ఇటువైపు కూడా చాలామంది పట్టాలు ఏది తీసుకొని పట్టాలు తీసుకొని ఓఆర్సీల కింద లేకపోతే ఇట్లా తీసుకొని ఫేక్ పట్టాలు, ఫ్యాబ్రికేటెడ్ పట్టాల్లో తీసుకొని కూడా వచ్చింది కూడా మనం నిన్న మీకు పెట్టడం కూడా జరిగింది. సో దీంట్లో ఈ చాలామంది అక్కడ లోకల్గా ఏది మనకి లోకల్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్స్గా చాలామంది అవుతూ వాళ్ళు అక్కడ స్థానికంగా ఉంటూ ఈ మామూలుగా టిపికల్ ల్యాండ్ గ్రాబింగ్ ఎలా జరుగుతుందో మీ అందరికీ కూడా తెలిసిందే. మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తాను. సో ల్యాండ్ గ్రాబర్ ఏం చేయాలనుకుంటే నిన్న మేము కూల్చినాయి చాలా చోట్ల దాదాపు మనం చూస్తే కనుక మేము డిమాలిష్ చేసింది ఆల్మోస్ట్ లైక్ రెసిడెన్షియల్ హౌసెస్ దాకా ఐడెంటిఫై చేయడం జరిగింది. యాక్చువల్గా 900 హౌసెస్ ఉంటే దాంట్లో ఇల్లు ఎవరైతే దాంట్లో నివసిస్తున్నారో వాళ్ళు ఎవరిని కూడా టచ్ చేయలేదు. 260 హౌసెస్ మట్టుకే డిమాలిష్ చేసాం. అంటే దాదాపు తక్కిన మీరు చూస్తే 640 పైన దాదాపు మేము అసలు టచ్ కూడా చేయలేదు, ఎందుకంటే దాంట్లో ఉన్నారు. సో దీన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎక్కడైతే కనుక ఆల్రెడీ నివాసాలు ఉన్నారో దాంట్లో. బట్ ఈ 260లో మీరు చూస్తే కనుక తగ్గపోవటము లేదా జస్ట్ ఇది మన ప్యాటర్న్ ఆఫ్ ల్యాండ్ గ్రాబింగ్ మీకు తెలుసు. ఈ రౌడీ షీటర్స్ ఏం చేస్తారు, ఫస్ట్ అక్కడ